హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ఫుడీస్. టుడే మనం మ్యాగీ మసాలా నూడిల్స్ ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, నేను 3 మ్యాగీ ప్యాకెట్స్ తీసుకున్నాను అండ్ కొంచెం కొత్తిమీర, కరివేపాకు అండ్ ఒక ఆనియన్ తీసుకున్నాను, పొడుగ్గా కట్ చేసుకోండి. అండ్ ఒక 2 పచ్చిమిర్చి తీసుకొని దాన్ని చిన్నగా కట్ చేసుకున్నాను. అండ్ తాలింపులు, కొంచెం ఆయిల్ అండ్ కొంచెం సాల్ట్. స్పైస్ ఎక్కువ కావాలంటే పచ్చిమిరకాయలు ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. అండ్ వాటర్ కావాలి కదా, వాటర్ వచ్చేసి నేను 400 ml బాటిల్ క్వాంటిటీ కోసం చూపిస్తున్నాను. 360 ml వాటర్ కావాలి, ఎందుకంటే ఈచ్ ప్యాకెట్కి 120 ml పడుతుంది. అండ్ ఇవి కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత అందులో తాలింపులు వేసుకోండి. సో తాలింపులు వేసుకున్న తర్వాత జస్ట్ ఒక 5 సెకండ్స్లో ఆనియన్స్ వేసుకోండి ఫ్రెండ్స్. లేట్ అయితే మళ్ళీ తాలింపులు మాడిపోతాయి, ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది, మాడితే బాగోదు. సో ఆనియన్స్ వేసుకోండి. వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోండి వెంటనే. తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. సో పచ్చిమిర్చి వేసేసాను, ఒకసారి మిక్స్ చేస్తున్నాను. తర్వాత కొత్తిమీర కరివేపాకు వేస్తాను ఫ్లేవర్ కోసం. ఒక ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా. సో ఫస్ట్ కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేస్తాను. సో కలుపుకుంటే కలుపుకున్న తర్వాత మ్యాగీ ప్యాకెట్లో మసాలా ఉంటుంది కదా. సో 3 ప్యాకెట్స్ ఇస్తున్నాను కదా, ఒక మసాలా ప్యాకెట్ అనేది ఇప్పుడు వేసేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు వేస్తే ఫ్లేవర్ అనేది ఆనియన్స్కి పడుతుంది, టేస్ట్ చాలా బాగుంటుందని. సో కలుపుకోండి. ఒకసారి కలుపుకున్నాక క్వాంటిటీ వాటర్ తీసుకున్నాను కదా, వాటర్ పోస్తున్నాను ఇందులో. సో వాటర్ కరెక్ట్గా తీసుకోవాలి, ఒకవేళ ఎక్కువైతే మ్యాగీ అనేది మెత్తగా అయిపోతుంది ఫ్రెండ్స్. సో అలా కాకుండా కరెక్ట్గా తీసుకుంటే మనకి నూడిల్స్లా వస్తుంది. అండ్ ఇప్పుడు వాటర్ వేసుకున్నాను కదా, అది కొంచెం హీట్ అయిన తర్వాత సెకండ్ ప్యాకెట్ వేసేసాం మసాలా. సో అది వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి. కలిపాక వాటర్ అనేది మరగాలి ఫ్రెండ్స్, బబుల్స్ వస్తున్నాయి కదా. సో బబుల్స్ వచ్చేదాకా మరగాలి. మరిగాక ఇప్పుడు నేను మ్యాగీ వేసేస్తాను. చూసారు కదా మరిగింది. సో మ్యాగీ వేసేసాను. మ్యాగీ అనేది బ్రేక్ చేయవసరం లేదు, కొంతమంది బ్రేక్ చేసి వేసుకుంటారు. సో ఆటోమేటిక్గా అది అందులో వేసిన తర్వాత కొంచెం ఉడికాక ఆటోమేటిక్గా బ్రేక్ అవుతుంది ఫ్రెండ్స్. మొత్తం అంతా చక్కగా విడిపోతుంది నూడిల్స్ లాగా. ఇప్పుడు ఒకసారి 1 సైడ్ తిప్పుకోండి. ఒకవైపు వాటర్లో డిప్ అయింది కదా, సో సెకండ్ వైపు కూడా అవ్వాలి కాబట్టి సెకండ్ వైపు తిప్పుతున్నాను. చూసారు కదా. సో చక్కగా నూడిల్స్ ఉంటాయి కదా మనకి, ఆ నూడిల్స్ లాగా నీట్గా వచ్చేస్తుంది సపరేట్ అయిపోయి. సో వాటర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ వాటర్ అనేది మొత్తం అబ్జర్వ్ అయిపోవాలి, ఇంకిపోవాలన్నమాట. సో అప్పుడు మ్యాగీ ఉడికిపోతుంది, కరెక్ట్గా సరిపోతుంది కరెక్ట్గా వాటర్ తీసుకుంటే క్వాంటిటీ. సో ఇది కొంచెం కలుపుకున్న తర్వాత కొంచెం ఉడికాక మసాలా ప్యాకెట్, ఇంకొక ప్యాకెట్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసుకోండి. ఫైనల్గా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి. వేసేసాను. థర్డ్ ప్యాకెట్ కూడా అయిపోయినాను. థర్డ్ ప్యాకెట్ యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకోండి ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ మ్యాగీ అనేది అయిపోతుంది. ఓకే, ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఫ్లేవర్ కోసం లైట్గా మళ్ళీ ఒకసారి కొంచెం కొత్తిమీర వేసుకోండి. వేసుకున్నాక జస్ట్ ఒక 20 సెకండ్స్ కలపండి, సరిపోతుంది. ఆల్మోస్ట్ అయిపోయింది మ్యాగీ అనేది. సో కొంచెం వాటర్ ఉంది కదా, సో మొత్తం వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకోకుండా లైట్గా ఉండేలాగా తీసుకోవాలి. సో అయిపోయింది ఫ్రెండ్స్ మ్యాగీ అనేది. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి ఒక గిన్నెలోకి సర్వ్ చేసేసుకుందాము. సో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. అయిపోయింది, ఒక బౌల్లోకి తీసేసుకుందాం. బౌల్లో తీసేసుకున్నాం. చూసారు కదా మ్యాగీ అనేది ఎంత బాగా వచ్చిందో. చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్. సో ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని, కొంతమంది సాస్ ఇంట్రెస్ట్ ఉంటే సాస్తో తినవచ్చు, లేదంటే డైరెక్ట్గా తినేవచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, మ్యాగీ నూడిల్స్ రెడీ అయిపోయింది.
అండ్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.